సో మనం ఇక్కడ 14 చాప్టర్ లో ఉన్నాము. ఇందులో ఒక ఇంపార్టెంట్ టాపిక్ వచ్చాము. అది మళ్ళా రిపీట్ చేస్తాను. అసాధ్య వ్యాధులు అంటే ఇన్క్యూరబుల్ డిసీజెస్, నివారణ కాని భయంకర దీర్ఘ వ్యాధులు, వాని పుట్టుక, పెరుగుదల, నివారణ అవకాశములను, అతి తీవ్ర స్వభావం కల అది అంటే ఇన్క్యూరబుల్ డిసీజెస్ అవి ఎలా స్టార్ట్ అవుతాయి, అవి ఎలా గ్రో అవుతాయి, వాటిని క్యూర్ చేయడం ఎలాగా అన్నది మనం ఇప్పుడు చదువుకోవాలి. అందులో ఏంటిది? అతి తీవ్ర స్వభావం కలిగిన మందులను తరచుగా పెద్ద పెద్ద మోతాదులలో వైరూప్యముగా పునఃప్రయోగం చేయుటచే చాలా కాలము నుండి సిఫిలిస్ తో వదలకుండా కలిసి ఉన్న సోరామయాజము ప్రతి సంవత్సరము పెరుగుచు అనివార్యతరమైన అనేక దీర్ఘ వ్యాధులుగా పరిణమించును అని. అంటే చాలా పవర్ఫుల్ అండ్ స్ట్రాంగ్ రెమెడీస్, పవర్ఫుల్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హెవీ డోసెస్ లోని అడ్డదిడ్డంగా ఇవ్వడం వలన ఆల్రెడీ లాంగ్ స్టాండింగ్ గా ఉన్న సోరా ప్లస్ సిఫిలిస్ ఏదైతే ఉందో అది ఇయర్ కి కూడా ఇంకా ఇంకా పెరిగిపోతూ ఆ, అసలు ఎం, అనివార్యతరమైన అంటే ఇంక మనం క్యూర్ చేయలేనంత క్రానిక్ డిసీజ్ కింద అది కన్వర్ట్ అయిపోతుందని చెప్తున్నాను. అట్టి మందులు శరీరం మీద వాడబడిన పెక్కు మంది రోగుల మీద విచక్షణారహితముగా అవి చేయు దాడుల ఫలితముగా ఆ తొలి వ్యాధి ఇంచుమించు పూర్తిగా నివారణకు అసాధ్యమను. సో ఆ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బాడీ మీద అలాగ కంటిన్యూస్ గా వాడేయడం వలన వాటి ఎఫెక్ట్ వలన ఈ ప్రైమరీ డిసీజ్ ఏదైతే ఉంటుందో, ఆ ప్రిలిమినరీ ఫామ్ లో ఉన్న ఆ డిసీజ్ ఏదైతే ఉంటుందో అది ఇంకా ఇంకా ఇన్క్యూరబుల్ స్టేజ్ కి వెళ్ళిపోతుందంట. శరీరం లోపల చీకటిలో అనగా గోప్యముగా అంటే ఇంటర్నల్ గా ఎవరికి మనకు తెలియకుండా ఈ వ్యాధి పరిణామాలు సంభవించడిచే వీనిని నిర్ద్వందముగా నిశ్చయించడం అసాధ్యము అన్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఈ క్రానిక్ డిసీజ్ ఏదైతే ఉందో అది మనకి తెలియకుండానే ఇంటర్నల్ గా స్టార్ట్ అవుద్దంట. స్టార్ట్ అయ్యి దాని యొక్క ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం క్లియర్ కట్ గా మనం ఫిక్స్ చేయలేమని చెప్తున్నారు. మొత్తం మీద అవి పెరిగిన పరిస్థితులను ఈ క్రింది విభజన రీతిలో చూడగలము. అవి ఎలా పెరిగాయి, ఎలా పెరుగుతున్నాయి, ఏ కండిషన్స్ లో అవి పెరుగుతున్నాయి అన్న దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం కింద. ఫస్ట్, వ్యాధి నివారణకు వైగుణ్యముగా పెద్ద పెద్ద మోతాదుల్లో తరచూ పునఃప్రయోగం చేయబడిన మందుల ప్రభావాలు అధికముగా చేరొచ్చో మనం అది తగినదిగా మొండి వ్యాధిగా ఉండును అంటున్నారు. చాలా స్టపాన్ గా అయిపోద్దంట. ఈ ఏదైతే ఇబ్బంది ఉంటుందో దానికి ట్రీట్మెంట్ కోసం పిచ్చి పిచ్చి మందులన్నీ కూడా చాలా ఎక్కువగా వాడేయడం వలన వాటి ఎఫెక్ట్స్ తో ఇది ఇంకా ఇంకా మోర్ స్టపాన్ అండ్ క్రానిక్ గా మారిపోతుందని చెప్తున్నారు. ఇలాంటి ఔషధ ప్రయోగముతో శరీరం యొక్క సహజమైన వివిధమైన గుణములకు గ్రహణ శక్తి అంటే ఇరిటబిలిటీ ఆఫ్ సెన్సేషన్, ఇరిటబిలిటీ ఆఫ్ రిప్రొడక్షన్ వంటి కారణాలతో లేక ఈ రెంటిలో ఈ రెంటితో కొంటుబడుట వలన ఇట్టి రాక్షస వ్యాధులు ఉండుండు పెనగి అంత సులభమైన ఒకే వ్యాధిగా పరిగణించడం సాధ్యపడనిదే ఉండవచ్చును అని. అంటే ఇలాంటి మెడిసిన్స్ బాగా ఈ పవర్ఫుల్ రెమెడీస్ మందులు విపరీతంగా వాడేయడం వలన బాడీ యొక్క మెయిన్ గా న్యాచురల్ ఫీచర్స్ కొన్ని ఉంటాయి బాడీకి. ఎస్పెషల్ గా ఇరిటబిలిటీ ఆఫ్ సెన్సేషన్, ఇరిటబిలిటీ ఆఫ్ రిప్రొడక్షన్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో అలాంటివి మొత్తం పోయి ఈ
క్రానిక్ డిసీజెస్ ఏవైతే ఉంటాయి, సీరియస్ కాంప్లికేటెడ్ డిసీజెస్ ఇంకా ఇంకా పెరిగిపోయి అంత సులభమైన ఒకే వ్యాధిగా పరిగణించడం సాధ్యపడలే ఉంది. అంటే దానికి మనం ఒక పేరు పెట్టడానికి అవ్వదు అనమాట. సో మనకి సిండ్రోమ్స్ అనుకుంటాం కదా, అలా సిండ్రోమ్స్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సిండ్రోమ్స్ అన్నవి ఇంకా మోర్ కాంప్లికేటెడ్ మనకి. క్లుప్తముగా చెప్పవలన నాటి సందర్భములో అత్యవసరములైన శరీర భాగాల్లో, శరీర శక్తుల్లో బహుముఖముగా ఏర్పడిన వ్యత్యస్త విషమ స్థితి, అంటే సింపుల్ గా చెప్పాలంటే అలాంటి కండిషన్స్ లో మన బాడీలోని చాలా ఎమర్జెన్సీగా మన బాడీ ఎప్పుడైతే మా బాడీ ఎమర్జెన్సీస్ లోని రియాక్ట్ అవుతూ ఉంటది, అలాంటి రియాక్షన్స్ అన్ని కూడా పోతాయని చెప్తున్నారు. శరీర భాగాల్లో శరీర శక్తులు, సారీ, చాలా అత్యవసరమైన శరీర భాగాలు, శరీర శక్తుల్లో అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో, వైటల్ ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో వాటిలోని ఇది ఎగ్జిబిట్ అవుతుందంట. ఆ ఎగ్జిబిషన్ ఎలా ఉంటది, అంత తేలికగా నివారణ సాధ్యమని ఏ వైద్యుడైనా ముందుగా నొక్కి ఒక్కాణించుటకు వీలు కానంతగా. అంటే ఈ వైటల్ ఆర్గాన్స్ ఏవైతే ఎఫెక్ట్ అయిపోయాయో ఏ డాక్టర్ చెప్పలేడంట, పర్వాలేదు బాగానే ఉంటారు అని చెప్పలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతారంట. అట్టి తొలి వ్యాధిని పూర్తిగా నాశనము చేసి నివారణ చేయలేని వైగుణ్య చికిత్సలు అంతర్గత సోర బహిర్గ కిందకు దించింది. అట్టి తొలి వ్యాధిని పూర్తిగా నాశనం చేసి నివారణ చేయలేని వైగుణ్య ఔషధ చికిత్సలు అంతర్గత సోర బహిర్గమించటకు వేగిరపరచుటే కాక జీవశక్తిపై పడి అది తప్పించుకోలేనంతగా ద్విముఖముగా దాడి చేయను అని. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఈ ప్రైమరీ ఫార్మ్ ఆఫ్ డిసీజ్ ఏదైతే ఉందో దాన్ని మొత్తంగా ఈ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మొత్తం దాన్ని నాశనం చేసేస్తాయంట. అవి బయటికి ఎగ్జిబిట్ అవ్వకుండా నాశనం చేసి నివారణ చేయలేని ఇంకా ఇన్క్యూరబుల్ స్టేజ్ లోకి వెళ్ళిపోయి ఇంటర్నల్ సోరా ఏదైతే ఉందో అది ఎవేకన్ అవ్వడానికి, చాలా స్పీడ్ గా ఎవేకన్ అయిపోవడానికి అది ఇవన్నీ కూడా, ఈ ట్రీట్మెంట్స్ అన్ని కూడా హెల్ప్ అయ్యి ఫైనల్ గా వైటల్ ఫోర్స్ మీద కూడా అది పడి ఆ, అంటే ఒకవైపు ఒరిజినల్ డిసీజ్ ఏదైతే ఉందో అది, దాంతో పాటుగా ఈ ట్రీట్మెంట్స్ వల్ల వచ్చిన ఆ కొత్త డిసీజ్ రెండూ కలిపి బయలాటరల్ గా వైటల్ ఫోర్స్ మీద ఆ, బాగా యాక్ట్ చేసి ఆ డిసీజ్ ని మచ్ కాంప్లికేటెడ్ అండ్ మోస్ట్ ఇన్క్యూరబుల్ కింద మార్చేస్తుంది. నెక్స్ట్, పాత రోగ నివారణ పద్ధతుల్లో మందులతో వచ్చు ఈ దొంగచాటు దాడుల యొక్క రోగ పరిణామాలు వంటివి ఎన్నో అభౌతిక వికారాలుగా డైనమిక్ చేంజెస్ సాగున్య వైద్య దృష్ట్యా వచ్చిన ఎడల ఆ చికిత్స ఆపిన తర్వాత అంతటయే అదృశ్యమగటో లేదా కనీసము తర్వాత వానికి ఇచ్చు సాగున్య ఔషధాల ద్వారా పూర్తిగా దృఢముగా నశించటో జరుగును అంటారు. అంటే ఏదైతే మనం ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉన్నామో ఆ ట్రీట్మెంట్ తోని ఇప్పుడు మనం చెప్పుకున్నాం, ఈ ఒక పక్క మందులు అటాక్ చేసేస్తాయి వైటల్ ఫోర్స్ మీద, అలా కాకుండా ఒరిజినల్ డిసీజ్ కూడా అటాక్ చేసేస్తుంది. సో ఈ ఇంటర్నల్ గా మనకు బయటికి కనిపించని ఈ డైనమిక్ చేంజెస్ ఏవైతే ఉంటాయో అవి మనం ఆ ట్రీట్మెంట్లు ఆపిస్తే కొన్ని సందర్భాల్లో పోతుందంట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో అలోపతి మందులు వాడాం, స్టార్ట్ చేసాం ఏదో ఇబ్బందికి, స్టార్ట్ చేసిన వెంటనే దానివల్ల సైడ్ ఎఫెక్ట్లు వచ్చేస్తున్నాయి ఫుల్ గా, వచ్చిన వెంటనే అది ఆపేసాం, అది ఆపేసిన వెంటనే అది తగ్గిపోవచ్చు, ఆ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో తగ్గిపోవచ్చు. లేదా కొన్నిసార్లు ఆపిన వెంటనే తగ్గకపోయినా మనం ఇచ్చే రైట్ రెమెడీతో కూడా తగ్గిపోవచ్చు అంట. తర్వాత వానికి ఇచ్చు సాగుని ఔషధాల ద్వారా పూర్తిగా దృఢముగా నశించుటో జరుగును అంటుంది. అలా కాకుండాచో
వైగుణ్య చికిత్సలో అవి ఎన్నడూ స్వాధీనములు కావు అంటున్నారు. అదే హోమియోపతిక్ ట్రీట్మెంట్ కాకుండా అదర్ ట్రీట్మెంట్స్ కనుక చేస్తే అది ఎప్పటికీ అది తగ్గదు, ఇన్క్యూరబుల్ గా అయిపోద్దని చెప్తున్నారు. ఇలాంటి పెద్ద మోతాదులలో తరచుగా వాడే మందుల వైగుణ్యమైన వారిని దొంగచాటు దాడులు సున్నితమైన జీవశక్తి మీద ఎడతెగకుండా జరుగుతున్న ఫలితముగా ఈ క్రింది రెండు రీతుల్లో ఎదుర్కొను అవసరం జీవశక్తికి ఏర్పడి ఉండును అంటారు. ఏదైతే మనం ఈ లార్జ్ మ్యాసివ్ డోసెస్ తోని మందులు ఏవైతే వాడేస్తున్నామో అవి మనకి తెలియకుండానే దొంగచాటుగా వైటల్ ఫోర్స్ మీద దాడులు చేస్తుందంట. ఈ సెన్సిటివ్ వైటల్ ఫోర్స్ ఏదైతే ఉందో దాని మీద అవి ఎప్పుడైతే చేసేస్తాయో జీవశక్తి మీద ఎడతెగకుండా జరుగుతున్న ఫలితముగా అప్పుడు ఇంక వైటల్ ఫోర్స్ కి ఇంకా రెండు ఛాన్సెస్ ఉంటాయంట. అవి ఏంటో చెప్తున్నారు. ఒకటి, నిర్దయగా దాడి చేయబడిన సున్నితమైన శరీరంలోని అంగములను అభౌతికముగా మార్పు చేయవలసి ఉండును అంటున్నారు. సో ఏదైతే మందులు మనం హై బాగా స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ మెడిసిన్స్ వాడేస్తూ ఉన్నామో అది సెన్సిటివ్ గా ఉండే బాడీలోని ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా వాటిలోని చేంజెస్ ని ఖచ్చితంగా తీసుకొచ్చే పరిస్థితికి వెళ్ళిపోద్ది అనమాట. ఎందుకంటే పెథలాజికల్ చేంజెస్ అప్పుడే స్టార్ట్ అయిపోతాయి ఇంకేమీ చేయలేని పరిస్థితుల్లో, లేదా ఆ అవయవములను అంత తీవ్రముగా దాడికి గురి కానట్లుగా దానిని భౌతికముగా శరీరం మొత్తం నాశనము కాకుండా కవచములుగా తిరిగి నిర్మింపవలసి ఉండును అంటారు. సో అది అంతగా డ్యామేజ్ అయిపోలేదు, అంత హెవీ అటాక్ కాదు. హెవీ అటాక్ కానప్పుడు దాన్ని ఫిజికల్ గా బాడీ లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్ ఏవి కూడా ఎఫెక్ట్ అవ్వకుండా ఈ ఎక్స్టర్నల్ గా ఏదో ఒక ఇబ్బందిని బయటికి సింపుల్ ఫామ్ లోని మనకి ప్రొడ్యూస్ చేయాలంట. సో ఈ రెండే దాని ముందున్న ఆప్షన్స్ రెండు. ఒకటి, అంత సివియర్ కానప్పుడు ఏదో ఒక రూపంలో బయటికి డిసిజన్ ప్రొడ్యూస్ చేస్తుంది సింపుల్ ఫామ్ లో. అదే కాకుండా అది ఇంకా బాగా మ్యాసివ్ అటాక్స్ కనుక అయితే ఏమీ చేయలేక పూర్తిగా ఆ ఆర్గన్స్ ఏవైతే ఉంటాయో వాటిలోని ప్యాథాలజీని బాడీ వైటల్ ఫోర్స్ డెవలప్ చేయాలి అన్నమాట. ఇంకా అంతకన్నా సోర్స్ ఛాన్స్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, చీల్చుకొను లేదా ఒరుసుకొని వస్తువులతో పని చేయవలసిన కార్మికుల కఠిన శ్రమతో చేతి కోమల చర్మమునకు తరచుగా కలుగు అపాయముల నుండి ఉపయోగాత్మకముగా దాన్ని కాపాడుటకు జీవశక్తి సహజ గుణముతో కొమ్ము వంటి కాయగాసిన వంటి క్యాలస్ ఆచ్ఛాదనను నేర్పరిచి గట్టిపరచును అంటారు. ఇది చూడండి, ఇది ఈ ఎగ్జాంపుల్ ఎంత అద్భుతంగా మనకి చెప్పారో చూడండి. ఎవరైతే బాగా ఇన్స్ట్రుమెంట్స్ హ్యాండ్ తోని యూజ్ చేస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ టైలర్ ఉన్నారు, సిజర్స్ వాడుతూ ఉంటారు. వాళ్ళ హ్యాండ్ చాలా ఫిమేల్స్ తీసుకున్నాం, వాళ్ళ హ్యాండ్ చాలా సెన్సిటివ్ గా, చాలా మృదువుగా, చాలా కోమలంగా ఉంటుంది. సో అలాంటి హ్యాండ్ తో వాళ్ళు ఆ యూజ్ చేసే సిజర్స్ బాగా స్ట్రాంగ్ గా, హార్డ్ గా, పవర్ఫుల్ గా ఉంటుంది. దాన్ని యూజ్ చేసినప్పుడు దాని వలన వచ్చే ఒరుపు, రాపిడి ఏదైతే ఉంటుందో వాటి నుంచి సేవ్ చేయడానికి బాడీ ఏం చేస్తుందంట, వైటల్ ఫోర్స్ న్యాచురల్ గా దానిలో నుండి డిఫెన్సివ్ మెకానిజం తోని ఒక రకమైన క్యాలస్ ని అక్కడ ఫామ్ చేస్తుంది. చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ క్యాలస్ ని ఫామ్ చేస్తుంది. ఆ క్యాలస్ ఏం చేస్తుంది, సో దట్ ఆ సెన్సిటివ్ స్కిన్ డ్యామేజ్ అయిపోకుండా ఆ క్యాలస్ దాన్ని కాపాడుతుంది అన్నమాట. సో వాళ్ళు నెక్స్ట్ టైం వాళ్ళు కట్ చేసినప్పుడు ఆ క్యాలస్ దగ్గరే ఆ క్యాలస్ ఏదైతే ఉందో దానికి తగులుతూ ఉంటది. సో ఒరిసిపోవడం కానీ, రాపిడి కానీ ఎఫెక్ట్ అన్నది ఇంకా ఆ హ్యాండ్ మీద ఉండకుండా వైటల్ ఫోర్స్ ఒక ఎక్స్టర్నల్ కవరింగ్ ని ప్రొడ్యూస్ చేసింది అనమాట. అలాగనే దీర్ఘకాలము వ్యాధి నివారణ చేయలేనిదైనను, సో అలానే లాంగ్ టైం క్రానిక్ గా ఉన్న ఒక కంప్లైంట్ ఏదైతే ఉందో దాన్ని క్యూర్ చేయలేని పక్షంలో వైగుణ్య ఔషధ చికిత్స లోపల సున్నిత భాగాలపై, అంగములపై దాడి చేయగలను. ఏదైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో ఆ ట్రీట్మెంట్
లోపల ఉన్న ఆ సెన్సిటివ్ ఆర్గాన్స్ మీద, ఆ సెన్సిటివ్ పార్ట్స్ మీద కూడా అది అటాక్ చేస్తుందండి. అలా జరిగిన రోగులలో శరీరం మొత్తము నాశనము కాకుండా కాపాడుగాను జీవశక్తి అట్టి సుకుమారమైన అంగములపై ఈ కింది మార్గములో ప్రవర్తించును అంటున్నారు. సో అలా అయిన పేషెంట్స్ లో బాడీ లోపల మొత్తం కూడా డ్యామేజ్ అయిపోకుండా వైటల్ ఫోర్స్ ఏం చేస్తుందంటే అలా సెన్సిటివ్ ఆర్గాన్స్ మీద ఈ కిందనిచ్చిన రూట్స్ లోని అది ప్రవర్తిస్తుందంట. ఒకటి, అట్టి అంగములు పనిచేయనివిగా అగునట్లుగాను, ఇంకా ఆ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో అవి పని చేయకుండా చేసేస్తుందంట. వానిని పక్షవాతమున గురి అగునట్లుగాను, పెరాలసిస్ ని ప్రొడ్యూస్ చేయడం గాని, వాని సౌకుమార్యము మందమగనట్లుగాను, అసెన్సిటివ్ గా ఉన్నవి వాటిని బాగా ఇండ్యూరేషన్ గాని హార్డెన్ గా గాని చేసేస్తున్నారు. లేదా కాయ కాసినవి సారీ వాని సౌకుమార్యము మందమగనట్లుగా అంటే బాగా థిక్ గా చేసేస్తుందంట ఆ ఆర్గాన్. లేదా కాయ కాసినవిగా అగునట్లుగాను మార్చుంది. బాగా థిక్ గా ఒక కాయల్లాగా ఫామ్ చేసేస్తుంది. సో ఇలాగే ఈ 4 రకాలుగా ఆ వైటల్ ఫోర్స్ ఆ సెన్సిటివ్ ఆర్గాన్స్ మీద ఇచ్చేస్తుంది. ఒక పక్క చాలా కోమలమైన పీచులు ఫైబర్స్ అసాధారణముగా మందం ఎక్కుటో, గట్టిపడుటో, లేక లేదా అంతకంటే బలహీనపడి పీచులు శుష్కించుటో, మొత్తం నాశనమగుటో జరుగుడుతో కృత్రిమమైన అవాంతర రసాయన పదార్థములు, దుష్ట నిర్మాణములు, అడ్వెంటీషియస్ ఆర్గాన్, శుష్క రూపములు ఏర్పడును. ఇంకా ఏం జరుగుతుందంట, లోపల ఫైబర్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా థిక్ థిక్నింగ్ అయిపోవడము, లేదా ఇంకా హార్డెన్ అయిపోవడము, లేదా అంతకన్నా అవి బాగా వీకెన్ అయిపోయి ఎమాసియేట్ అయిపోవడము లోపల. ఇలాంటి మొత్తం లేదా మొత్తం అక్కడ ఆ అవి లేకుండా పోవడం, నాశనం అయిపోతాయి మొత్తం అంతా కూడా. అలా అవటము ఇలాంటివి ఏదైనా జరిగి కృత్రిమైన అవాంతక రసాయన పదార్థములు, అడ్వెంటీషియస్ ఆర్గాన్స్, శుష్క రూపములు, ఇలా రకరకాలైనవి అక్కడ ఫామ్ అవుతాయి అన్నమాట ఆ ఆర్గాన్స్ లోని. ఇలాంటివి రోగి మరణానంతర పరీక్షలో పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ చేసి వైద్యుడు ప్రాథమిక పరిణామమునకు అంటగట్టి మోసగించింది. ఎంత ఇంత పెద్ద పదాలు చెప్తున్నారు చూడండి. డాక్టర్ ఏమంటాడంట, దానికి ఇది చేసి పోస్ట్ మార్టం చేసి ఫస్ట్ ఏదైతే ఇబ్బంది వచ్చిందో ఆ ఇబ్బంది వల్లనే ఇదంతా జరిగిందని చెప్తాడంట. కానీ ఈ మధ్యలో జరిగిన ఈ ట్రీట్మెంట్స్, ఆ ట్రీట్మెంట్ వల్లనే వైటల్ ఫోర్స్ ఇంకా ఏమి చేయలేని పరిస్థితిలో ఇలాంటి చేంజెస్ తీసుకొని వచ్చింది అన్నది అర్థం చేసుకోలేరని చెప్తున్నారు అనమాట. అటువంటి అంతర పరిస్థితి అరుదైనది కాదు. ఇది చాలా అది చాలా మందులతో నివారణకు అసాధ్యముగా ఉండును అంటారు. సో అలాంటి ఇంటర్నల్ స్టేట్ ఏదైతే ఉందో అది కామన్ గా వచ్చేదైతే ఆ, కాదు. అరుదైనది కాదు అంటారు. అరుదైనది అంటే రేర్ అయితే కాదు అంటారు. కానీ అది చాలా మందులతో నివారణకు అసాధ్యంగా ఉందంటారు. సో ఇంకా అలాంటి చేంజెస్ వచ్చిన తర్వాత క్యూర్ అన్నది చేయడం చాలా కష్టం అని చెప్తున్నారు. గమనిక, వయ ప్రభావానికి మరింత లొంగక శరీర జీవశక్తి శేషించి ఉండి బాహ్య పరిస్థితులకు అనుగుణముగా ఉన్నప్పుడు జాగ్రత్తగా వైద్యుడిచ్చడి స్వర వ్యతిరేక సాగున్య ఔషధ చికిత్సలో ప్రథమ వ్యాధి నుంచి జీవశక్తి అభౌతికముగా విడిపడి అదంతటదే అట్టి చికిత్సతో చేరి తప్పనిసరిగా క్రమముగా తానే ఏర్పరిచిన పెక్కు అవాంతర ద్వితీయ నిర్మాణ పరిణామాలను కరిగించి తిరిగి మార్పు చేసి యథాపూర్వ శక్తికి రప్పించగలుగును అంటే ఏంటి? సో ఏజ్ ఇంకా ఏజ్ అయిపోలేదు పేషెంట్ లోని, ఆ ఏజ్ వలన అయితే డౌన్ అయిపోలేదు. అలాంటప్పుడు వైటల్ ఫోర్స్ ఏదైతే ఉందో అది ఎక్స్టర్నల్ సిచ్యువేషన్స్ కి ఇంకా అనుగుణంగానే ఉన్నప్పుడు మనం ఫిజిషియన్ ఎవరైతే ఉన్నారో యాంటీసోరిక్ రెమెడీని కనుక కరెక్ట్ గా ఇస్తే ఫస్ట్ ప్రైమరీ డిసీజ్ నుంచి ఈ వైటల్ ఫోర్స్ డైనమిక్ గా
ఐసోలేట్ అయిపోయి అట్టి చికిత్సతో చేరి తప్పనిసరిగా క్రమముగా పెక్కు అవాంతర ద్వితీయ నిర్మాణ పరిణామములను కరిగించి తిరిగి మార్పు చేసి యథాపూర్వ స్థితికి రప్పించగలిగినాను. కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే చేంజెస్ వచ్చాయో, పెథలాజికల్ చేంజెస్, అలాంటి వాటిని కూడా మొత్తం అవి కరిగించి మళ్ళా ప్రీవియస్ స్టేట్ కి తీసుకొని రాగలుగుతుందంట. ఎప్పుడది పేషెంట్, when the patient is not that much ఏజ్డ్ కాకుండా వైటల్ ఫోర్స్ కూడా ఇంకా బెటర్ గానే ఉంది, పూర్తిగా డ్యామేజ్ అవ్వని పరిస్థితిలో మన యాంటీసోరిక్ రెమెడీ ఏదైతే ఉందో ఆ రెమెడీ ఖచ్చితంగా ఆ వైటల్ ఫోర్స్ ని వైటల్ ఫోర్స్ ఆ డిసీజ్ ని కొంత తీసేసి దాన్ని నార్మల్ చేస్తుందండి. ఇంటర్నల్ గా ఆల్రెడీ సెకండరీస్ ఏవైతే వచ్చాయో వాటిని కూడా నెమ్మదిగా తగ్గించి మళ్ళా నార్మల్ స్టేజ్ కి తీసుకొని రావచ్చు. సౌర ప్రభావం శరీరంలో ఎక్కువ అవయవములపై దెబ్బతీయకున్నప్పుడు మాత్రమే ఇలాంటి జీవశక్తి యొక్క అనుకూల పునః సృష్టి జరుగుటకు అవకాశం ఉందో అంటున్నారు. అంటే ఈ సౌర ఏదైతే ఉందో అది ఇంటర్నల్ గా ఎక్కువ ఎక్కువ ఆర్గాన్స్ అన్నిటినీ కూడా ఎఫెక్ట్ చేయకుండా ఉన్నప్పుడు మాత్రమే వైటల్ ఫోర్స్ మళ్ళా మళ్ళా ఇట్ మే కమ్ బ్యాక్ అని చెప్తున్నారు అన్నమాట. ఏదైనాను చాలా కాలం గడిచిన తర్వాత అయినచో, అంటే బాగా ఎక్స్టర్నల్ సిచ్యువేషన్స్ అన్ని బాగా ఉన్నప్పుడు జీవశక్తి సాధారణముగా అసంపూర్ణ రీతిగానే ఈ సృజనాత్మక ప్రయత్నము చేయగలుగును అన్నారు. ఏదైనా చాలా రోజులు అయిపోయింది, ఎక్స్టర్నల్ సిచ్యువేషన్స్ కూడా బాగా ఉన్నాయి, అలాంటప్పుడే వైటల్ ఫోర్స్ యూజువల్ గా ఆ, అసంపూర్ణ రీతిగానే ఇలాంటి ప్రయత్నాన్ని చేయగలుగుతుందంట. వైగుణ్య వైద్యుడు ఎంతగా శ్రద్ధ వహించి దీర్ఘరోగమును చికిత్స చేయనప్పుడు మూర్ఖమైన నాశనకరమైన తన కళను చొప్పించును, అంతగా రోగి యొక్క ఆరోగ్య ప్రాణములు ధ్వంసమగును అంటున్నారు. చూడండి, సో ఈ అలోపతి వైద్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత కేసు పట్ల బాగా చూసి చాలా ఎలాగన్నా తగ్గించాలని ఎంత ట్రై చేసినా సరే వాళ్ళు ఇచ్చే వాళ్ళ ట్రీట్మెంట్ ఏదైతే మూర్ఖమైన కళ అంటున్నారు, మూర్ఖమైన నాశనకరమైన తన కళను చొప్పించడం ఆ పేషెంట్ లోపల, ఆయనకు తెలిసిన నాలెడ్జ్ అంతని కూడా పేషెంట్ మీద ఎంతలా ప్రయోగిస్తారు అంతలా పేషెంట్ ఆరోగ్యం ప్రాణం ధ్వంసం అయిపోతాయని చెప్తున్నారు. సాగుణ్య వైద్యము అదంతా అత్యున్నత సత్య నిర్ధారణ విధానమైనను దీర్ఘకాలిక రోగము చేయవచ్చు ధాతు వికారములను సూటిగా మార్చగలుగునని ఎన్నడూనూ చెప్పనిదైనప్పుడు ఈ రకముగా ఎన్నో ఏండ్ల తరబడి రోగులలో మూర్ఖముగా చొప్పించక ఏర్పడిన ఔషధ ధాతు వికారములను ఎలా స్వల్ప కాలములో మార్చగలనని ఊహించవలేను అంటారు. ఎన్నో ఇయర్స్ నుంచి సాగుణ్య వైద్యం అదంతా అత్యున్నత సత్య నిర్ధారణ విధానమైన, సో ఏదైతే హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది ఎంత క్లియర్ కట్ గా మనకి ట్రూత్ ని మనకి క్లియర్ గా చెప్తూ ఉన్న సిస్టమ్ అయినా కానీ ఈ క్రానిక్ డిసీజ్ వల్ల వచ్చే ఇంటర్నల్ చేంజెస్ ఏవైతే ఉంటాయో, అంటే పెథలాజికల్ చేంజెస్ ఏవైతే ఉంటాయో వాటిని సూటిగా మార్చగలుగునని ఎన్నడూ చెప్పనిది అయినప్పుడు వాటిని సూటిగా మనం డైరెక్ట్ గా మార్చగలము అని ఎప్పుడూ చెప్పకపోయినా గాని ఈ రకంగా ఎన్నో ఏండ్ల తరబడి రోగులలో మూర్ఖముగా చొప్పించగా ఏర్పడిన ఔషధ ధాతు వికారములను, సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ట్రీట్మెంట్స్ తో పిచ్చి పిచ్చి మందులతో వచ్చిన ఆ పెథలాజికల్ చేంజెస్ వెంటనే పోతాయని ఎలా మనం చెప్పగలము, ఎలా ఊహించగలము అని చెప్తున్నారు. అట్టి రోగులలో కారుణ్య వైద్యుడు సహజమైన సులభమైన సోర వ్యాధిని మాత్రమే చికిత్స చేయడు అంటారు. అలాంటి క్రానిక్ కేసెస్ లోని ఈ హోమియోపతిక్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో న్యాచురల్ గా చాలా సింపుల్ ఫామ్ లో సోరాని మాత్రమే ట్రీట్ చేస్తారంట. అందుచే తన
చికిత్సతో కొంతగానే అంటే జీవశక్తి కావలసినంతగా కాకుండాను దానికి పూర్తి నష్టము కలగకుండా, సో అంటే వైటల్ ఫోర్స్ ఇంకా ఇంటర్నల్ గా పూర్తిగా డ్యామేజ్ అయిపోకుండా కొంతగా ఆరోగ్యాభివృద్ధిని వైద్యుడు కలిగించగలిగి ఉన్నందున రోగికి సంపూర్ణ వ్యాధి నివారణ రాగలదని అన్నడు చెప్పరాదు అంటున్నారు. సో అలాంటి కండిషన్స్ లోని పూర్తిగా నయమైపోద్ది, 100% నార్మల్ అయిపోతారని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మనం చెప్పడానికి అవ్వదు, చెప్పకూడదు అని చెప్తున్నారు అన్నమాట. అలాంటి వ్యాధులను ముందుగా రోగి చూసినప్పుడే వైద్యుడు చికిత్స చేయ నిరాకరింపవలేను అంటారు. ఇలాంటి డిసీజెస్ తో ఎవరైతే వస్తారో, అంటే పిచ్చి పిచ్చి మందులు వాడేసి మోస్ట్ కాంప్లికేట్ చేసుకొని ఎవరైతే వస్తారో, పేషెంట్ చూసిన వెంటనే ఫిజిషియన్ చెప్పేయాలంట ఇది చేయలేము అని. ప్రప్రథమముగా రోగి ఆరోగ్యమును ఉయ్యాల జంపాలాడించుచున్న దీర్ఘకాలిక చికిత్సా ఫలితములైన వైగుణ్య ఔషధ వ్యాధులను నెమ్మదిగా క్రమముగా వైద్యుడు తొలగించదగును అంటున్నారు. సో ముందుగా ఫస్ట్ గా అలాంటి క్రానిక్ డిసీజ్ తో వచ్చిన పేషెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళలోని ముందుగా ఆ ట్రీట్మెంట్స్ వలన వచ్చిన కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నెమ్మదిగా స్టడీగా వాటిని ముందుగా రిమూవ్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఆ ప్రక్రియలో అతడు ముందు రోగికి ఏ మందులు వేయకుండా రమ్యమైన గ్రామ ప్రకృతి వాతావరణములో బహుశా చాలా మాసములు నివసింపజేయవలెను, లేదా జీవశక్తి పోరాటములో ఆ మందులు ఆ మందులు వ్యాధులు తొలగి తొలగిపోయినవని తెలిసిన తర్వాత రోగిని ఆహార నియమములో ఉంచి మొదటి వ్యాధికి సోరా వ్యతిరేక ఔషధ చికిత్స జరపదగను అంటారు. సో అలాంటి పేషెంట్ ని మనం ట్రీట్ చేసే క్రమంలో మనం చేయాల్సింది ఏంటంటే ఒక అద్భుతమైన విలేజ్ అట్మాస్ఫియర్ లోని పేషెంట్ పెట్టాలండి. చాలా మంత్స్ పాటు ఆ పేషెంట్ ఉంచాలండి ఫస్ట్. లేదా జీవశక్తి పోరాటంలో ఈ వైటల్ ఫోర్స్ చేసే ఈ ఫైట్ లోని ఆ మందుల వల్ల వచ్చే డిసీజెస్ ఇంకా తగ్గిపోయి అని తెలిసిన తర్వాత అప్పుడు పేషెంట్ ని బాగా స్ట్రిక్ట్ డైట్ అండ్ రెజిమన్ లో నుంచి ప్రైమరీ ఫార్మ్ ఆఫ్ డిసీజ్ ఏదైతే ఉందో దానికి యాంటీసోరిక్ ట్రీట్మెంట్ ఇవ్వాలండి. ఏలననగా అయోగ్యముగా అతి బలహీనముగా గందరగోళముగా రోగిని మార్చిన ఈ ఔషధ రాశి కారణముతో రూపొందిన ఇట్టి రోగాలన్నింటికి నివారణ ఔషధము ఎవరు కనుగొనగలరు అని. ఎందుకంటే పిచ్చి పిచ్చిగా మందులు వాడేసి పేషెంట్ ని ఫుల్ వీకెండ్ చేసేసి పేషెంట్ ఇంకెందుకు పనికి రాకుండా చేసేసిన ఆ ఆ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వాటి వలన వచ్చే ఈ డిసీజ్ అన్నిటికీ కూడా ఈ దాని క్యూరేటివ్ మెడిసిన్ ని ఎవరు కనుగొనగలరు అని చెప్తున్నారు. అంటే ఎవడు కనుక్కోలేడు, దట్ ఈస్ మోర్ కాంప్లికేటెడ్ అని చెప్తున్నారు. జీవశక్తి ఒత్తిడి మీద ఏ శరీర ధాతువులను వికృతపరిచినదో, సో ఈ ప్రెషర్ వలన వైటల్ ఫోర్స్ ఏ బాడీలోనున్న ఏ శరీర ధాతువులను వికృతపరిచిందో, ఏ ఆర్గాన్స్ ని అది ఇచ్చేసిందో, డ్యామేజ్ చేసిందో వాణిని జీవశక్తి మొదట వెనుకకు లాక్కొని సంస్కరించవలేను అంటారు. వాటిని వైటల్ ఫోర్స్ ముందు అక్కడి నుంచి మళ్ళా బ్యాక్ తీసుకొని రావాలంట. ఆ తర్వాత కలుగు అనుకూల సమయంలో నిజమైన సాగుని వైద్యుడు రోగి అనుభవించు వ్యాధిలో కొంత భాగము మందులతో వచ్చింది చక్కగా మిగిలిన చూసి మొదటి వ్యాధిగా నిర్ణయించి దానిని సాగుని ఔషధాలతో పోరాడగలము అంటారు. సో ఆ తర్వాత బాగా మంచి అనుకూల సమయం ఏదైతే ఉందో అలాంటప్పుడు ఈ హోమియోపతిక్ ఫిజిషియన్ ఎవరైతే ఉన్నారో అప్పుడు అంటే కొంత తగ్గింది, ఈ మెడిసిన్స్ వలన వచ్చిన ఇబ్బంది కొంత తగ్గింది. తగ్గిన తర్వాత ఇంకా మిగిలినది ఏదైతే ఉందో దాన్ని మళ్ళా మిగిలిన దాన్ని చూసుకొని అప్పుడు మొదటి వ్యాధిగా దాన్ని నిర్ణయించి దానికి అప్పుడు రెమెడీస్ ఇవ్వాలంట, యాంటీసోరిక్ రెమెడీస్. అలా కాకుండా నిజానికి ఇతర వైద్య చికిత్సలతో చెడగొట్టబడకున్న చేతి వృత్తుల వారిలో మరియు ఇతర కార్మికుల్లో
ఏ రకమైన భయంకరమైన వ్యాధులు వచ్చినో అవన్నీ సాధారణముగా ఇంచుమించు ఒక మహత్తుగా అతి స్వల్ప కాలములోనే త్వరా వ్యతిరేక ఔషధ చికిత్సతో మారిపోయి యథాపూర్వక శాశ్వత ఆరోగ్య ప్రాప్తి కలుగును అని. సో అంటే ఇక్కడ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏ ట్రీట్మెంట్ వాడలేదు. నిజానికి ఇతర వైద్య చికిత్సలతో చెడగొట్టబడకున్నా అంటే అస్సలు ఏ మందులు వాడలేదు, ప్యూర్ ఫామ్ లోనే ఉంది. అలాంటి పేషెంట్స్ లోని చేతి వృత్తుల వారిలో మరియు ఇతర కార్మికుల్లో అలాంటి వాళ్ళు ఎంత భయంకరమైన డిసీజులు వచ్చినా గానీ అవన్నీ కూడా చాలా తక్కువ టైంలోనే యాంటీసోరిక్ రెమెడీతోని తగ్గిపోయి పేషెంట్ కి యథాపూర్వక శాశ్వత ఆరోగ్య ప్రాప్తి కలుగును అని చెప్పి శాశ్వతంగా అది పూర్తిగా నయమైపోతుందని చెప్తున్నాను. సో దిస్ చాప్టర్ ఇస్ సో ఇంపార్టెంట్. మనకి ఇందులో చాలా చాలా ప్రాక్టికల్ పాయింట్లు చాలా చాలా చెప్పారు. వీలుంటే బుక్ అయిపోయిన తర్వాత 13 అండ్ 14 చాప్టర్స్ మళ్ళా ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఎందుకంటే ఇందులో మనకి ప్రాక్టికల్ పాయింట్స్ చాలా 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 చెప్పారు. సో ఖచ్చితంగా వీటిని మనం అర్థమైతే చేసుకోవాలన్నమాట. ఓకే, సరే, ఇంతటితో ఈ 14 చాప్టర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ రేపటి నుంచి 15 చాప్టర్ స్టార్ట్ చేద్దాము. రికార్డింగ్ స్టార్ట్ చేసి